హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చక్కెర పారాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కనుక ఎలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్లోకి 1 కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకోండి. ఎక్స్ట్రా అయినా మీరు తీసుకోవచ్చు, క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. 1 కప్పున్నర గోధుమ పిండికి 3/4 కప్పు వరకు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పంచదారని గ్రైండ్ చేసుకున్నారంటే పౌడర్లా అయిపోతుందన్నమాట. సో ఇలాచీ పౌడర్ ఉంటే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, లేదంటే దంచేసుకునైనా ఇలాచీలను వేసుకోండి. చిటికెడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చిటికెడు వంట సోడాని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి కానీ లేదంటే డాల్డాని కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 కప్పు వరకు యాడ్ చేయండి. వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చేతితో రఫ్ చేసుకుంటూ ఇలా మనం చేతితో ఇలా పిడికిడి చేస్తేనే ముద్ద అయ్యేటట్టుగా మీరు రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకొని ఈ విధంగా చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటరు ఇంత అంత అని చెప్పలేమండి, కొంచెంగా చూసుకుంటూ కొంచెం చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న వాటిని ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయండి. 1/2 అవర్ అయిన తర్వాత ఈ ముద్ద తీసుకొని చేతితో బాగా నీట్ చేసుకోండి. ఈ విధంగా నీట్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లోర్ పైన కానీ లేదంటే వెజిటబుల్ కటింగ్ బోర్డు ఉంటుంది కదా, దానిపైన అయినా సరే వేసుకొని మీరు చపాతీ వేసుకున్నట్టు ఒత్తేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ ముద్దని వేసేసుకొని బాగా చేత్తో 1-2 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడి ఫ్లోర్ని కింద పైన వేసేసుకొని ఈ విధంగా చపాతీలా ఒత్తేసుకోవాలి. 1/2 ఇంచు మందంతో ఒత్తేసుకోండి. మరీ పలుచగా వద్దు, అలానే మరీ మందంగా వద్దండి. 1/2 ఇంచు మందంతో ఇలా చపాతీ కర్ర తీసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా చుట్టూ కూడా ఇలా ఈక్వల్గా ఒత్తేసుకోవాలి. చూసారు కదా, ఎంత ఇంచు మందం ఉంటే సరిపోతుంది. చక్కెర పార చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. సో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. నేను అన్నీ కూడా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. దీన్ని స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని పీసెస్ కూడా ఈ విధంగా బైట్స్ అనేవి ఇట్లా వస్తాయన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన డీప్ ఎగ్ సరిపడే ఆయిల్ని పెట్టేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. సో చూసారు కదా, ఇలా చిన్న పిండి ముక్క వేసిన వెంటనే ఇమీడియట్గా ఆయిల్ నుంచి పైకి తేలాలన్నమాట. అట్లా అయ్యేటప్పుడే ఇవనేవి చాలా బాగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్గా ఉన్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు అట్లా ఉంచేసి తర్వాత ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. అస్సలు ఆయిల్ అనేది పీల్చదండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఫస్ట్ వాయి కింద కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వాయి కింద కూడా ఇదే విధంగా యాడ్ చేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన చాలా బాగా లోపల నుంచి కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, అవంత బాగా క్రిస్పీగా అవ్వన్నమాట. సో చూసారు కదా, నేను అన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసి తీసుకున్నానండి. చాలా బాగా వచ్చాయన్నమాట. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా తక్కువ టైంలోనే చేసుకుని ఈ చక్కెర పార మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.